ఆయన ఆవిడ చెవిలో ఏదో చెప్తున్నాడా అన్నంతగా ఉంటుంది. అందుకే ఆదివరాహమూర్తి దేవాలయం మీరు చూడండి, ఆయన నోటి దగ్గరే ఆవిడ చెవి ఉంటుంది. అమ్మవారు ఇలా కూర్చుని ఉంటుంది, అయ్యవారు ఇలా ఉంటాడు. ఆయన ముట్టి దగ్గరలో అమ్మవారి చెవి ఉంటుంది, ఆయన కన్నా కిందకు ఉండదు. ఆవిడ స్తోత్రం చేసింది వరాహస్వామి. అది వరాహ పురాణంలో అద్భుతంగా చెప్తారు వ్యాసుల వారు. దాన్ని ఆ స్తోత్రం చేస్తే పొంగిపోయాడు ఆదివరాహమూర్తి. ఆయన అక్కడ ఆ క్షేత్రమంతా ఆయనదే. ఒక చిత్రం జరిగిందన్నాడు వ్యాసుడు. అబ్బో ఏమి దర్శనం చేశాడండి మహానుభావుడు. ఆ శ్వేతవరాహం తిరుగుతుండేది, ఆయనకి పెద్ద పరివారం. ఆ పరివారంతో తిరుగుతుండేవాడు కొండ మీద. ఆయన తిరుగుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఔషధి కోసమని పైకి వచ్చారు గుర్రం మీద. వచ్చి ఆయన తిరుగుతుంటే వెంకటేశ్వరుడు అప్పటికొక్కడే. ఒక్కడే ఏమి, ఎప్పటికీ ఒక్కడే, ఆయన తప్ప రెండవది ఏముంది కనుక. కాబట్టి ఆయన ఔషధుల కొరకు వెతుకుతుంటే పెద్ద పరివారం వస్తున్నట్టు అనపడింది. మధ్యలో తెల్లటి స్వరూపం. అబ్బో ఇదేమని పొదలలో నక్కి కూర్చున్నారు వెంకటేశ్వరుడు. శ్వేతవరాహస్వామి వస్తున్నారు. అబ్బా ఆ కోర గురించి చెప్తారు శంకరాచార్యులు వారు. విష్ణు స్వరూపం అంటే శంకరులకున్న ప్రీతి అటువంటిది. చేస్తున్నది సౌందర్యలహరి, అమ్మవారి మీద స్తోత్రం. అమ్మవారి పాదం గురించి చెప్తూ అవిద్యానామంత స్థిమిరమిహిరో ద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజిరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అమ్మా సంసారము నుండి పైకెత్తడంలో భూమిని పైకెత్తుతున్న వరాహమూర్తి కోరని పాదం అన్నారు. అటువంటి కోరతో పైకెత్తాడు మహానుభావుడు. ఆయన నడిచి వస్తున్నాడు. చూశారు పొదలో వెంకటేశ్వర స్వామిని. ఎవరు నువ్వు అన్నారు. ఏమీ తెలియనట్టు పైకొచ్చారు. ఇద్దరు ఒండరులు ఎదురుగుండా నించున్నారు. పుష్పవృష్టి కురిపించారు దేవతలన్నారు వ్యాసుల వారు. ఎందుకని? శివకేశవులు కనపడితే ఆశ్చర్యం ఉండదు, బ్రహ్మగారు విష్ణువు కనపడితే ఆశ్చర్యం ఉండదు. ఒక విష్ణువు ఒక దీపంలో రెండు జ్యోతులు వెలిగినట్టు ఒక్క విష్ణువే రెండు రూపాలతో కలుసుకుంటే, ఈ అపురూప సంఘటన వరాహ పర్వతం మీద జరిగింది వరాహక్షేత్రంలో. పుష్పవృష్టి కురిపించి దేవతలందరూ చూసి అన్నారు, ఇప్పుడు ఒక చమత్కారం జరగబోతోంది. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో తెలుసా? యథా యుగాం యథా దేశం యథా కాలం యథా వయః అన్నారు. ఈ యుగం, ఈ దేశం, ఈ కాలం, ఇప్పుడున్న ధర్మాన్ని మాట్లాడతారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి. వీళ్ళిప్పుడు రమతే ప్రకృతో యథా, ప్రాకృతమైన సామాన్యమైన మనుషుడు ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో అలా మాట్లాడుకుంటారు చూడండి. ఓ చమత్కారం జరుగుతోందన్నారు. మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, అయ్యా నేను ఈ కొండ మీదకి వచ్చాను, ఈ క్షేత్రం మీది వరాహక్షేత్రం, అందుకే కదూ ఇప్పటికీ శ్రీనివాస గజ్జె జరిగితే ఆ శ్రీనివాస గజ్జెలో వరాహక్షేత్రే అంటూ ఉంటారు. కాబట్టి నాకు కొంచెం స్థలం ఇవ్వండి, మీ కొండ మీద ఉంటానన్నారు. అంటే వరాహస్వామి అన్నారు, ఏమనుకోకండి, ఇది కలియుగం కదూ, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బుచ్చి పుచ్చుకోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, డబ్బిచ్చి పుచ్చుకోవడానికి వరాహస్వామి ఏమైనా కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి? ఆయన ఏమైనా పర్వతాలన్నీ కొనేసి రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే ఆయనదే ఆయన అమ్మచ్చు. ఆయన కొనుక్కున్నారా అంటే ఎవడు ముందు వచ్చి పాక వేసుకున్నాడో వాడిదే. అది యుగధర్మం. ఆక్రమణలుంటాయి. చూపించారు మహానుభావుడు. అందుకని యథా యుగాం యథా దేశం యథా కాలం యథా వయః పుష్పవృష్టి కురిపించారు. యుగధర్మాన్ని ఈశ్వరుడే చూపిస్తాడు చూడండి రా. రెండు దీపాలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారు ఇప్పుడు అన్నారు. స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బుచ్చుకుని తీసుకోండి మీకు కావలసిన స్థలం అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, భక్తుల్ని కాపాడాలనేటటువంటి ఏకైక కోరికతో నేను ఈ వెంకటాచల క్షేత్రంలో వెలియడం కోసం వచ్చాను. నేను వస్తే రమాదేవి కరవీరపురం వెళ్ళింది. కరవీరపురం అంటే కొల్హాపురం వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు నన్ను డబ్బిమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తాను? డబ్బుతో సమానమైన మాట ఇస్తాను. అదే డబ్బు అనుకోండి. ఏమిస్తారన్నారు? ప్రథమం దర్శనం చ స్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదం వరం ద్రవ్యం దదామి కరుణానిధే అన్నాడు.
ఓ కరుణానిధే, ఓ శ్వేతవరాహమా, నేను మాటిస్తున్నాను, నేను ఇక్కడ వెలుస్తాను, వెలిసి భక్తుల్ని కాపాడతాను. అందుకే ఆబాల గోపాలము, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూనే ఉంటారు, నా దగ్గరికి వస్తూనే ఉంటారు. వచ్చిన మొదట నా దర్శనం ఎవడు చేశాడో, మిమ్మల్ని వదిలిపెట్టి నన్ను చూసి వెళ్ళిపోయినా, మిమ్మల్ని వదిలి నన్ను చూసి మిమ్మల్ని చూసిన వాడు రాలేదనే నేను వేస్తాను.